ఆత్మమిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కుండలిని జాగృతి సమయంలో మనకి కొన్ని అంగాల్లో పెయిన్ అనేది వస్తుందండి. అది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఏ బాడీ పార్ట్స్లో వస్తుందో తెలుసుకుందామండి. ఈ కుండలిని శక్తి అనేది మనం భక్తి చేయడం వల్ల, పూజలు, ధ్యానం చేయడం ద్వారా ఈ శక్తి అనేది జాగృతి అవుతుందండి. అది మీకు తెలిసినా తెలియకపోయినా మనకి అర్హత వచ్చినప్పుడు ఈ కుండలిని మాత, కుండలిని శక్తి జాగృతి అనేది జరుగుతుందండి. నిత్య పూజ చేసే వారిలో కూడా ఈ కుండలిని శక్తి జాగృతి అవుతుందండి. కాకపోతే అది జాగృతి అయ్యింది అని మనకి ఎలా తెలుస్తుందో తెలుసుకుందామండి. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇలా తెలిస్తే మీకు అవగాహన అనేది వస్తుంది. ఇంకా భక్తి మార్గంలో ఫాస్ట్గా ముందుకు వెళ్తారని ఆశిస్తున్నానండి. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. ఎవరైతే భక్తి సాధనలు చేస్తారో నిరంతరంగా వాళ్ళకి ఒంట్లో శుద్ధి అనేది జరుగుతుందండి. కాబట్టి బాడీ మొత్తం శుద్ధీకరణ అనేది స్టార్ట్ అవుతుందండి. శుద్ధీకరణ స్టార్ట్ అయ్యి ఈ భగవత్ శక్తి అనేది మనకి మూలాధార చక్రం గుండా జాగృతి అవుతుందండి. ఈ మూలాధార చక్రం అనేది జాగృతి అనేది జరుగుతుందండి. ఈ ప్రాసెస్ అనేది సమానంగా జరుగుతుంది. ఎందుకు అంటే భగవత్ శక్తి అనేది మన శరీరంలో సమానంగా వెళ్తుంది అన్ని పార్ట్స్కి. భగవత్ శక్తి అంటే మనం నిరంతరము భక్తి చేయడం, ధ్యానం చేయడం వల్ల ఈ కాస్మిక్ పవర్ అనేది మన సహస్రారం గుండా మన శరీరంలోకి ప్రవేశించి అది ఫుల్ఫిల్ అవుతుందండి. మనకి ఎక్కడైతే బ్లాకేజెస్ ఉన్నాయో అక్కడ వాటిని క్లియర్ చేయడం అనేది జరుగుతుందండి. అందుకని నిత్య పూజ కూడా మనం ఎంతో ఇష్టంతో భగవంతుడి పైన, అమ్మవారి పైన, మీ ఇష్టదైవం పైన ఎంతో ఆసక్తితో పూజలు కానీ చేయడం ద్వారా, ధ్యానం కానీ పూజలు కానీ చేయడం ద్వారా ఎంతో ఇష్టంతో చేసిన వాళ్ళకి చూడండి వాళ్ళ బాడీ పెయిన్స్ ఆ రోజు ఖచ్చితంగా వస్తాయి. ఇటు మెడిటేషన్లో వస్తాయి, అట్లా నిత్య పూజ చేయడం ద్వారా కూడా వస్తాయి. అంటే భగవత్ శక్తి అనేది మన శరీరంలోకి ప్రవేశించి మనకు ఎక్కడైతే బ్లాకేజెస్ ఉన్నాయో అక్కడ ఈ శక్తి, కాస్మిక్ శక్తి అనేది మనకి బ్లాకేజెస్ని క్లియర్ చేస్తుందండి. ఈ బ్లాకేజెస్ని క్లియర్ చేస్తూ మన కర్మలు, మన పూర్వజన్మపు కర్మలు ఉంటాయి కదండి, ఆ కర్మలను ధ్వంసం చేయడం స్టార్ట్ చేస్తుందండి ఈ శక్తి. మనకి కొత్తలో ఇలా శారీరకంగా అనారోగ్యాలు వచ్చిన తర్వాత ఈ అనారోగ్యాలన్నీ తగ్గిపోతాయండి. ఇంకా అనారోగ్యాలు లేని వారికి ఆరోగ్యంలోకి వెళ్తారు, బాగా ఆరోగ్యంగా తయారవుతారండి. కాబట్టి మనకు కుండలిని జాగృతి అయ్యేటప్పుడు మనకు ఇలాంటి పెయిన్స్ వస్తాయండి, ఈ సిమ్టమ్స్ కనిపిస్తాయి. ఎందుకు ఇలా అనేది ఈరోజు తెలుసుకుందామండి. ముఖ్యంగా భగవత్ శక్తి, దీనిని కాస్మిక్ పవర్ అని కూడా అంటారండి. మన శరీరంలో ఎంత ఎక్కువగా ఈ భగవత్ శక్తి వస్తుందో మనకు అంతగా ఫాస్ట్గా ఈ శారీరకంగా ఇబ్బందులు అనేటివి ఏర్పడతాయండి. అంటే మనకి చక్రాల పైనే కాదు పెయిన్స్ రావడం, నేను అనేది శరీరంలో నాడులు, గ్రంథులు ఉంటాయండి. 72,000 నాడులు, ఇంకా ఎన్నో గ్రంథులు కూడా ఉంటాయి. కళ్ళు, ముక్కు, చెవులు, హెయిర్స్, మన ప్రతి వెంట్రుక, ప్రతి పార్ట్, పీచ్ ఆఫ్ పార్ట్, ప్రతి ఒక్కటి క్లెన్జింగ్ అవుతూ ఉంటుందండి. ఈ శక్తి అనేది అలా చేసుకుంటూ వెళ్తుంది. అందుకని చూడండి యోగులకి, ఋషులకి వాళ్ళు తపస్సు చేయగానే వాళ్ళ ఫేస్ ఎంతో తేజోవంతంగా వెలిగిపోతుంది మొహం అనేది. మనం కూడా రోజు నిరంతరం నిత్య పూజ చేసే వాళ్ళకి వాళ్ళ ఫేస్లో కూడా ఆ తేజస్సు అనేది కనిపిస్తుందండి. స్త్రీలైతే అమ్మవారిలాగా ఉన్నారు, సాక్షాత్తు
లక్ష్మీదేవిలాగా ఉన్నారు అని అంటారు. పురుషులకైతే ఆ శివుడిలాగా ఉన్నారు అని అంటారండి. ఆ తేడా అనేది తెలిసిపోతుంది మనకు. అందుకని మనం నిరంతరము ఈ భక్తి సాధనలు చేస్తూ ఉండాలండి. ఈ భక్తి మార్గం, ధ్యాన మార్గంలోకి రావడం అనేది మనకి పూర్వజన్మ పుణ్యఫలమేనండి. మనకి మూలాధార చక్రం జాగృతి అయినప్పుడు ఈ జననేంద్రియాల్లో వేడిగా పుట్టడం, అంటే వేడి హీట్ అవుతుందండి. అక్కడ వైబ్రేషన్స్ రావడం, స్పందనలు రావడం జరుగుతుంది. ఈ మూలాధార చక్రం పైనే పై చక్రాలన్నీ ఆధారమై ఉంటాయి కదండి. పై చక్రాలకంతా బ్యాలెన్స్ చేస్తుంది. ఇక స్వాదిష్టాన చక్రం జాగృతి అయినప్పుడు ఈ కామ కోర్కెలు అనేటివి ఎక్కువగా అవుతాయి. మనం భక్తి మార్గంలోకి వచ్చినాం కదా, ఇలా ఎందుకు జరుగుతుంది, ఈ కామ వాసనలు అనేటివి ఎక్కువగా అవుతున్నాయి అని భయపడుతూ ఉంటారు. ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఈ స్వాదిష్టాన చక్రం అనేది యాక్టివేషన్ అవుతున్నప్పుడు ఇవన్నిటివి మనకి బయటకు వస్తాయండి. ఈ కోర్కెలు అనేటివి ఎక్కువగా అవుతాయి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ చక్రం బ్యాలెన్స్ అయినప్పుడు మనకి అవి తగ్గిపోతాయి. మనము ఇవి ఈ జన్మలోటివే కాదండి, గత జన్మలో కూడా ఇక్కడ మనకి ఈ చక్రం యాక్టివేషన్ అయ్యేటప్పుడు అన్నీ అనేటివి జన్మల నుంచి తెచ్చుకున్న కర్మ బంధాలన్నీ, కర్మ వాసనలు, ఈ కామ కోరికలు అనేటివి మనకి ఇక్కడ క్లియర్ అవుతూ ఉంటాయి. తర్వాత మెల్లగా ఈ చక్రం యాక్టివేషన్ అయిన తర్వాత ఇవి తగ్గుముఖం పడతాయి. ఇంకా కామాన్ని కంట్రోల్ చేయొచ్చు. కామము అంటే ఒట్టి కామమే కాదండి, వస్తువుల పట్ల ఆకర్షణ, ఆ వస్తువు కొనాలి, ఈ వస్తువు కొనాలి, ఆ నగలు కొనాలి, చీర కొనాలి, మన ఇల్లు కొనాలి, కారు కొనాలి, ఇట్లా కొన్ని కోరికలు అనేటివి ఉంటాయి కదండి. నిరంతరము ఈ కోరికల పైననే జీవిస్తూ ఉంటారు. ఇవి కొనాలి, అవి కొనాలి అనేసి ఈ వస్తువుల పట్లనే ఆసక్తి ఎక్కువగా ఉంటుందండి. ఈ చక్రం బ్యాలెన్స్ అయినప్పుడు ఈ వస్తువుల ఆకర్షణ శక్తి అనేది తగ్గుముఖం పడుతుంది, చాలా వరకు తగ్గిపోతుంది. ఇంకా ఈ ఆసక్తి అనేది మనకి భగవంతుడి వైపుకి టర్న్ అవుతుంది. ఇవి వస్తువులేం శాశ్వతం కాదు అనే ఎరుక వస్తుంది. మన దృష్టి అంతా భగవంతుడి వైపే వెళ్తుందండి. ఈ చక్రం బ్యాలెన్స్ అయినప్పుడు మనకి వీటి కోసమా మన జీవితం, ఈ శాశ్వతం కాని వస్తువుల పట్లన మన ఆకర్షణ అనేది మనకి అప్పుడు సత్యం అనేది ఎరుక అవుతుంది. అప్పుడు భగవంతుడి పైనే మనకి దృష్టి అనేది వెళ్తుంది. భగవంతుడే నిత్య సత్యం అనే ఎరుక వస్తుందండి. ఇక మణిపూరక చక్రంలో మనకి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు వస్తాయి. అలా వచ్చినప్పుడు మనకి కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఈ పెయిన్స్ అనేటివి వస్తుందండి. కడుపు నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఇది ఎందుకు వస్తుంది అంటే సరి అయిన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఈ సమస్యలు వస్తాయి. మద్యం, మాంసం తీసుకుంటూ మసాలాలు ఎక్కువగా తీసుకోవడం, అసిడ్ వర్గాలని అదుపు చేయలేకపోవడం, తిన్న ఆహారం అరగక గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూ ఉంటాయండి. ఇప్పుడు మనము భక్తి మార్గంలోకి వచ్చిన తర్వాత సరి అయిన ఆహారం తీసుకోవాలి కదండి. ఏవి పడితే అవి తినకూడదు. భక్తి మార్గంలో ఫాస్ట్గా ముందుకెళ్ళాలి అంటే మెయిన్ ఆహారమే. సరైన ఆహారం, సాత్విక ఆహారం, వేడి పదార్థాలు అస్సలు తీసుకోకూడదు. పండ్లు, ఆకుకూరలు, తేలికైన ఆహారం అంటే తేలికగా అరిగే ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్యలు అనేటివి తగ్గిపోతాయి. యోగులని వాళ్ళని చూసుకుంటే మనకి తెలుస్తుంది కదండి. వాళ్ళు ఏదో ఫలము, పండు, ఆకులో తిని వాళ్ళు తమ తపస్సు అనేది, ధ్యానం అనేది చేసుకుంటూ ఉంటారు. మనం అలా కాకపోయినా కనీసము మనం గృహస్థాశ్రమంలో ఉన్నాం కాబట్టి మనం సాత్విక ఆహారం, ఈ పళ్ళు, కూరగాయలు, ఇలా తేలిగ్గా అరిగే ఆహారం, మంచి ఆహారం తీసుకుంటూ మనం ఈ ధ్యాన మార్గం, భక్తి మార్గంలో ముందుకు వెళ్ళడం ద్వారా మనకు భగవత్ శక్తి, భగవంతుని కృప,
అనేది లభిస్తుంది. భక్తి మార్గంలో ఫాస్ట్‌గా వెళ్ళగలమండి. ఒక్కోసారి ఆహారం ఎక్కువగా ఆకలి అవుతుంది. అలా అని ఆహారం ఎక్కువగా తీసుకోవడం కూడా మంచిది కాదు. తగినంత మోతాదులో తీసుకుంటూ మనము ఈ భక్తి మార్గం అనేది ముందుకు వెళ్తూ ఉండాలి. అలా ఈ భక్తి మార్గంలో ముందుకు వెళ్తూ ఈ చక్రాలు జాగృతి సమయాల్లో ఈ ఇబ్బందులనేటివి రావు. ఇలా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల భగవంతుడే అన్ని చేస్తాడు మనం అని ఉండకూడదు. మన వంతు పాత్ర మనం చేయాలి. భగవంతుడు మన చేయి పట్టుకొని మన వెంటనే ఉంటూ మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కానీ మనం చేసేది మనం చేయాలి కదండి, మన పాత్ర. ఇప్పుడు ఇవి సరైన ఆహారం, శుద్ధ ఆహారం, సాత్విక ఆహారం తీసుకోవడం మన పని. ఇలా చేస్తూ ఉండడం ఇవన్నీ భగవంతుడు, అమ్మవారు గమనిస్తూ ఉంటారు కదండి. వాళ్ళు అలా గమనిస్తూ మనకేది చేయాలో, నా బిడ్డ ఇంత జాగ్రత్త తీసుకుంటుంది కదా అని వాళ్ళకు కూడా అనిపించి మనల్ని ఇంకా ముందుగా ఈ భక్తి మార్గంలో ముందుగా అంటే ఫాస్ట్‌గా తీసుకెళ్తారండి. ఈ చక్రాలు జాగృతి అయినప్పుడు మనం సరైన జీవన విధానం పాటిస్తూ చక్రాలన్నీ బ్యాలెన్స్ చేస్తూ ఉండడం వల్ల మనకి కొన్ని ఏదంటే అది జరగడం అంటే సిద్ధి అనేది వస్తుందండి. అసలు సిద్ధి గురించి మనం మాట్లాడకూడదు. కాకపోతే మనం గమనించుకోగలుగుతాం. మనకొస్తుంది, దాని వెంబడ పడకూడదు. కానీ మనకి అది అర్థమవుతుంది. మనం ఏదన్నా అది జరుగుతుంది కొన్ని సమయాల్లో. ఈ లలితా సహస్రనామం చదివేటప్పుడు కూడా గమనించండి. లలితా సహస్రనామం కూడా ఈ కుండలిని శక్తేనండి. మొత్తం రహస్యనామం. ఈ కుండలిని శక్తి గురించే మొత్తం ఉంటుంది. అందుకని ఈ లలితా సహస్రనామాలు చదవడం ద్వారా కూడా మనకి సిద్ధి అనేది వస్తుంది. ఇంకా మొత్తం కుండలిని శక్తే కదండి. అలా మనకి ఏదంటే అది జరగడం, ఈ భగవత్ శక్తి అనేది ఎక్కువగా కావడం, ఇవల్ల మనము గమనించుకుంటూ వీటన్నిటిని గమనించుకుంటూ ముందుకు వెళ్ళడం ద్వారా మనకి అవగాహన అనేది వస్తుంది. సరైన అవగాహన వస్తుంది. ఇదెందుకు ఇలా జరుగుతుంది, అదెందుకు అలా జరుగుతుంది అనేది మనకి క్వెషన్ రాకుండా మనకేం జరుగుతుందో మనకి అర్థమైనప్పుడు మనం ఇంకా ఫాస్ట్‌గా ముందుకు వెళ్ళగలము. మనకి భగవత్ శక్తి అనేది ఎక్కువ అవ్వడం, ఈ చక్రాల్లో యాక్టివేషన్ కావడం వల్ల కూడా మనకి కొన్ని శక్తులు అనేటివి కనిపిస్తూ ఉంటాయండి. పాజిటివా, నెగెటివా అనే శక్తి అనేది మనకు కనిపిస్తుంది. కానీ ఈ శక్తులు కనిపిస్తున్నాయా లేదా అనేది కాదు. మనం భగవంతుని కోసం మనం భక్తి సాధనలు చేస్తున్నాము. అది చూసుకోవాలి. మనం భగవంతుని అనుగ్రహం, భగవంతుని చూడడానికి మనము ఈ సాధనలు, శక్తి అనేది అక్కడ ఉపయోగించుకోవాలి. ఈ శక్తులను చూడడానికి, సిద్ధులను చూడడానికి కాదు మన సాధన. భగవంతుని తలుచుకుంటానే మనకి కళ్ళల్లో నీళ్లు రావడం, తన్మయత్వంతో మనం ముందుకు వెళ్ళడం. అంటే భగవత్ నామ స్మరణ ఏ సాంగ్ రూపంలో కానీ అంటే పాట ద్వారా మనం విన్నప్పుడు మనకి రోమాలు నిక్కిపోవడం, గూస్ బంప్స్ రావడం, కంట్లో నీరు రావడం, ఇవల్ల మనము భగవంతుని తన్మయత్వంతో మనము లీనమైపోతున్నామని అర్థమండి. అంటే భగవంతుని పట్ల మనకు ఇష్టము, ప్రేమ, కరుణ వీటన్నిటిని మన శరీరంలోకి తీసుకున్నాము. మనము భగవంతుని వైపే ఉన్నాము. అల్టిమేట్‌గా మనం ఈ జీవనం, మన జీవితం, ఈ జన్మ సార్థకం కావాలి అంటే ఈ భగవత్ సాధన, భక్తి మార్గము, భగవంతుని దర్శనం కోసమే అండి. నేనైతే అదే చెప్తా. భోగాలు, ఈ కోరికలు, అనవసరపు ఆలోచనలు ఇవన్నీ వద్దు. మనం మెయిన్ టార్గెట్ మనది భగవంతుడి దర్శనం. భగవంతుడికి వైపే మన ప్రయాణం. ఇలా ముందుకు వెళ్ళాలి. ఇలా వెళ్ళడం ద్వారా మనకి అన్నీ అనుకూలిస్తాయి. ప్రకృతి కూడా మనకి సహాయం చేస్తుంది. మనం సరైన మార్గంలో ఉన్నప్పుడు ఆ ప్రకృతి కూడా మనకి సహాయం అనేది చేస్తుంది. బట్ మనం ధర్మ మార్గంలో ఉండాలి. భగవంతుని నిరంతరము కొలుచుకుంటూ, ప్రార్థన చేస్తూ
మన జీవిత గమ్యాన్ని మనం చేరుకోవాలి. ఈ జన్మను సార్థకం చేసుకోవాలి. సరేనండి. ఓకే. ఈ వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.